ఇవాల్టి మన కథ బుద్ధయ్య తెలివి. చెంచలాపురంలో బుద్ధయ్య అనేవాడికి తనంత తెలివైనవాడు లేడని నమ్మకం. కానీ అంతా వాడిని పరమ మూర్ఖుడనేవారు. తన తెలివిని నిరూపించుకోవాలని వాడికి మహా కోరికగా ఉండేది. ఈ కోరిక చేత ఒకసారి గ్రామాధికారి వద్దకు వెళ్ళాడు. గ్రామాధికారి వాడితో, ఒరే, నువ్వు పరమ మూర్ఖుడువని ఈ ఊళ్ళో అంతా నమ్ముతున్నారు. నువ్వేం చెప్పినా ఎవ్వరూ వినరు. ఒక పని చెయ్యి, ఈ ఊరు వాళ్ళు గౌరవించే మరొక ఊరి తెలివైన వాడిని కలుసుకుని వాడిని మెప్పించు. ఆ తరువాత ఆయన చేత నువ్వు తెలివైన వాడిని ఒప్పించు. అప్పుడు మన ఊరు వాళ్ళు నీ తెలివిని గురించి ఒప్పుకుంటారు అని చెప్పాడు. బుద్ధయ్య సరేనని పొరుగురు ప్రయాణమయ్యేంతలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు ఆ ఊరికి సిద్ధయ్య అనే యోగి వచ్చాడు. ఆయన చెప్పే విషయాలు వినడానికి ఊరివారందరూ ఎగబడ్డారు. సిద్ధయ్య తనను మెచ్చుకుంటే ఊరివాళ్ళు మెచ్చుకోగలరని బుద్ధయ్యకు తోచింది. ఒక రోజున వాడు కూడా వెళ్ళి ఆయన బోధనలు విన్నాడు. సిద్ధయ్య ఆ రోజు చాలా విషయాలు చెప్పాడు. కాకుల్లో తెల్ల కాకులు ఉండవని, అలాంటి వాటి కోసం వెతకడం మూర్ఖత్వమని ఆయన అన్నాడు. సమస్త ప్రాణులు ఒకటేనని ఆయన చెప్పాడు. రావణాసురుడు ఎంత గొప్పవాడైనా పరస్త్రీ వ్యామోహం వల్ల పతనమయ్యాడని, అందుకే మనిషి ఏ దుర్గుణాన్ని తనలో చేరనివ్వరాదని ఆయన అందరికీ సందేశమిచ్చాడు. తరువాత బుద్ధయ్య సిద్ధయ్యను ఆయన విడిదిలో కలుసుకుని, స్వామి, తర్కశాస్త్రంలో నన్ను మించినవారు లేరు. ఈరోజు తమరు చెప్పిన మాటలు కొన్ని తర్కశాస్త్రానికి అందకుండా ఉన్నాయి. సందేహాలు తీర్చుకునేందుకు వచ్చాను అన్నాడు. దానికి ఆ యోగి, అడుగునాయనా అని అన్నాడు. స్వామి, కాకుల్లో తెల్ల కాకులు ఉండవన్నారు, అందుకు ప్రమాణమేమిటి అని అడిగాడు బుద్ధయ్య. నాయనా, నాకు తెలిసి ఇంతవరకు తెల్ల కాకుల్ని ఎవరూ చూడలేదు అని సమాధానం చెప్పాడు. దానికి బుద్ధయ్య, నాకు తెలిసినంతవరకు ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదు, అందువల్ల దేవుడు లేనట్లేనా అని అడిగాడు. దేవుడు ఉన్నాడనుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి నాయనా. తెల్లకాకి ఉన్నాదనుకుంటే ప్రయోజనమేమీ లేదు అని సమాధానం చెప్పాడు సిద్ధయ్య. దీనికి బుద్ధయ్య చిన్నగా నవ్వి, నిజం తెలుసుకునేందుకు ప్రయోజనం కావాలా స్వామి? నేను తర్కశాస్త్రం ప్రకారం తెల్లకాకులు ఉంటాయని రుజువు చేస్తాను, వింటారా అని అడిగాడు బుద్ధయ్య. యోగి కుతూహలంగా తల ఊపాడు. అప్పుడు బుద్ధయ్య గొంతు సవరించుకుని, సమస్త ప్రాణులు ఒకటేనని తమరు సెలవిచ్చారు. మనుషుల్లో తెలుపు నలుపు ఉన్నాయి, కుక్కల్లో ఉన్నాయి, ఆవుల్లో ఉన్నాయి. అలాంటప్పుడు కాకుల్లో ఎందుకు ఉండకూడదు అని అడిగాడు. ఉంటే ఉండొచ్చు అన్నాడు సిద్ధయ్య. అంటే తెల్లకాకులు ఉండవని మీరన్నమాట పొరపాటే కదా అన్నాడు బుద్ధయ్య. కావచ్చు అన్నాడు సిద్ధయ్య. చూశారా స్వామి, తర్కశాస్త్రం ఉపయోగించి నా మాటలు నేను రుజువు చేసుకున్నాను. మీరు మీ మాటలు రుజువు చేసుకోలేకపోయారు అన్నాడు బుద్ధయ్య. సిద్ధయ్య నవ్వి, వాదనలు ఎందుకు నాయనా, సందేహాలు ఏమైనా ఉంటే అడుగు, సమాధానం చెబుతాను అని అన్నాడు. సరే స్వామి, రామాయణం కథ వింటే నాకు రావణుడే గొప్పవాడనిపించింది, రాముడు చెడ్డవాడనిపించింది అన్నాడు బుద్ధయ్య. దానికి సిద్ధయ్య, వారి వారి బుద్ధులను బట్టి అలా అనిపిస్తుంది నాయనా అన్నాడు. ఇందులో బుద్ధి ప్రభావమేమీ లేదు స్వామి. తమరు వింటానంటే తర్కశాస్త్రమును ఉపయోగించి అంతా రుజువు చేస్తాను అన్నాడు బుద్ధయ్య. సిద్ధయ్య వాడి తర్కం వినడానికి కుతూహలపడ్డాడు. అప్పుడు బుద్ధయ్య ఇలా చెప్పాడు. వాల్మీకి రామచంద్రుడికి పరమ భక్తుడు. రామాయణం ఆయన రాశాడు కాబట్టి రాముణ్ణి కథానాయకుడిగాను, ఆయన శత్రువైన రావణుణ్ణి దుష్టుడుగాను వర్ణించాడు. దీనిని మీరు కాదంటారా అన్నాడు బుద్ధయ్య. దానికి సిద్ధయ్య, కాదనను, కానీ రాముడికి ఎందుకు భక్తులున్నారు, రావణుడికి ఎందుకు భక్తులు లేరు అని అడిగాడు. కానీ యుద్ధంలో ఎవరు నెగ్గితే వాళ్ళ గొప్ప నిలబడుతుంది. శ్రీరాముడు ఎన్నో అన్యాయాలు చేసి రావణుని చంపేశాడు. తన గురించి వాల్మీకి చేత రామాయణం రాయించుకుని గొప్పగా ప్రచారం చేయించుకున్నాడు అన్నాడు బుద్ధయ్య. ఇది విన్న సిద్ధయ్య నవ్వి, నువ్వు చాలా తెలివైనవాడివి నాయనా అన్నాడు. వెంటనే బుద్ధయ్య, తమరు ఒప్పుకున్నారు, కానీ మా ఊరి వాళ్ళెవరూ నా తెలివిని ఒప్పుకోవడం లేదు. అందరికీ మీరు నా విషయం చెప్పాలి అన్నాడు. సరే, రేపు నేను మాట్లాడే ముందు నిన్ను పిలుస్తాను. తెల్లకాకి గురించి, రామాయణం గురించి నీకు తెలిసినవన్నీ చెప్పు.
నువ్వు చెప్పినవి కాదని నిన్ను ఎవరైనా ఎదిరించగలరేమో చూద్దాము అన్నాడు సిద్ధయ్య. బుద్ధయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు సిద్ధయ్య అన్నమాట ప్రకారం బుద్ధయ్యను సభాసదుల మధ్యకు పిలిచాడు. బుద్ధయ్య చెప్పదలిచింది ఏమిటో చెప్పాక యోగి ఇలా అన్నాడు. మీలో ఎవరైనా బుద్ధయ్య మాటలను తర్కంతో ఖండించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు. ఒక్కరూ ముందుకు రాలేదు. గ్రామాధికారి మాత్రం లేచి నిలబడి, అందుకు తమరే సమర్థులని మా నమ్మకం అన్నాడు. ఇది విని బుద్ధయ్య చాలా గర్వపడ్డాడు. ఊళ్ళో ఒక్కరు కూడా తన మాటను ఖండించలేకపోయారు. సిద్ధయ్య ఎలాగూ ముందే ఓడిపోయాడు కాబట్టి నలుగురి ముందు తనను తెలివైనవాడిగా ప్రకటిస్తాడని వాడు నమ్మాడు. సిద్ధయ్య యోగి గొంతు సవరించుకుని, ఒకప్పుడు మసూచి వస్తే అమ్మవారికి బలులిచ్చేవారు. కొందరు తెలివైన వాళ్ళు అది తప్పని వాదించి మసూచికి సరైన మందు కనిపెట్టారు. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉండేదనుకునేవారు. కొందరు తెలివైన వాళ్ళు అది కాదన్నారు. అందువల్ల ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఎన్నో లెక్కలు తెలిసాయి. తెలివైన వాళ్ళు ఏం చెప్పినా అది విడ్డూరంగా ఉంటుంది, కానీ అందువల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అన్నాడు. ఈ మాటలకు బుద్ధయ్య మరింత గర్వపడ్డాడు. అందరికేసి గర్వంగా చూశాడు. గ్రామస్తులందరూ కుతూహలంగా సిద్ధయ్య యోగి చెప్పేది వింటున్నారు. సిద్ధయ్య ఇంకా ఇలా అన్నాడు. తెలివైన వారి ఆలోచన నలుగురు నడిచే దారిలో ఉండదు. జనం వాళ్ళని మూర్ఖులనే అనుకుంటారు. ఈ బుద్ధయ్య కూడా అలాంటివాడేనని నా నమ్మకం. వీడి ఆలోచన వల్ల ప్రపంచానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందని ఏదో ఒకరోజు రుజువు కావచ్చు. అంతవరకు వీడి మూర్ఖుడేనని భావించక తప్పదు అని చెప్పాడు. గ్రామస్తులందరూ ఈ మాటలకు పకపకా నవ్వారు. అప్పుడు బుద్ధయ్య కోపంగా, చాలు స్వామి, నన్ను మూర్ఖుడు అనడం కాదు, తెలివుంటే వాదనతో ఖండించి చూపించండి అన్నాడు. సిద్ధయ్య చిన్నగా నవ్వి, తెలివైనవాడి ముఖ్య లక్షణం మూర్ఖులతో వాదనకు దిగకపోవడమే నాయనా. ఈ ఊరి వాళ్ళు నేను ప్రస్తుతానికి చూపించగల తెలివి అదే అన్నాడు. గ్రామస్తులు మళ్ళీ గల్లుమన్నారు. బుద్ధయ్యకు చచ్చేటంత అవమానమైంది. ఆ తర్వాత వాడెన్నడూ తన అతి తెలివిని ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. కథ బాగుంది కదా? కథ మీకు నచ్చిందా? కథ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. కథ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.